విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగినా, ఎన్ని అకృత్యాలు జరిగినా, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆఖరికి ఆ మహిళల యొక్క మాన ప్రాణాలు కూడా ప్రశ్నార్థకం అయిపోయినాయి సార్ ఈ రోజు. ఇన్ని అవును. జరుగుతున్నా ఎందుకని ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానివ్వచ్చు, అక్కడున్న బీజేపీ పెద్దలు కావచ్చు, ఎందుకని ఆయన ఏం చేయలేరా? ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీలో లేకుండా చేయలేరంటారా? చెయ్యలేరు కాదు, తలుచుకోలేదు అనేది ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పెద్ద అరాచక పాలనని వెనక నుండి వెన్నుదన్నుగా ఉండి నడిపించింది కేంద్రంలో ఉన్న పెద్దలు అని చెప్పుకోవటంలో మనం ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. అలాంటి ఆ పెద్దలు ఈ రోజున మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఆ ఆ బీజేపీ పార్టీ తోటి ఏర్పడిన ఈ ఎన్డీఏ దీంట్లోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కావచ్చు కూటమి కట్టి ఇక్కడ అధికారంలో ఉన్నారు. కేంద్రంలోనూ కూటమి అధికారంలో ఉంది, రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోనే ఉంది. కాకపోతే అక్కడ మోడీ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తుంది. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగిన పాలన అన్నిట్లో మనం కొన్ని మచ్చు తునకలుగా తీసుకుంటే, ఎలక్షన్ ముందున ఈ మద్యం కుంభకోణాన్ని ఆరోపిస్తూ అసలు బీజేపీ పార్టీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరే ఆరోపించారు. సంవత్సరానికి 50,000 కోట్ల చొప్పున ఈ 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లు ఆయన మింగేశాడు మద్యం ద్వారా అని స్వయాన ఆవిడే ఒక కంప్లైంట్ తీసుకొని అప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా, ఇప్పుడు ఆయన అనుకోండి హోంమంత్రి, అప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి స్వయాన ఇచ్చినా కూడా ఆయన ఖచ్చితంగా బుట్ట దాఖలు చేసేశారు. ఆ రోజున ఏ చర్యలు తీసుకోలేదు. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనగానే చూడండి, కేవలం కొన్ని 100 కోట్ల ఆరోపణే. దాంట్లో మనీష్ సిసోడియాని కావచ్చు, కేజ్రీవాల్ని కావచ్చు, కవితని కావచ్చు, ఎక్కడెక్కడ దాకా అంతా వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నెలల పాటు జైల్లోనే ఛార్జ్ షీట్లు వేయకుండా దాని మీద ఇంకా ఏదో కావాలని కోర్టుకి చెబుతూ ఉంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితుల దాకా వచ్చింది. కానీ మద్యంలో జరుగుతున్న కుంభకోణం ఆంధ్రాలో జరిగింది ఏమాత్రం వాళ్ళు ఆ రోజు గుర్తించలేదు. ఎందుకని? దాంతో పాటుగా ఈ గనులు లేకపోతే ఇసుక, ఈ అక్రమ మైనింగ్ అనే విషయంలో కూడా ఇప్పుడు ఈ మద్యానికి ఇటు గనులకి ఉన్న ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఇప్పుడు కనపడకుండా తిరుగుతూ ఉన్నారు. అటు వాసుదేవరెడ్డి కావచ్చు, ఇటు వెంకటరెడ్డి కావచ్చు. వెంకటరెడ్డి అయితే దేశం దాటిపోయాడన్నారు. వాసుదేవరెడ్డి ఎక్కడో బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి వెళ్ళొస్తూ కనపడ్డాడు, ఆయన అదుపులోకి తీసుకున్నారు, ప్రశ్నించారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తరువాత దాని మీద ఎటువంటి అప్డేటు కనిపించలేదు. కారణం ఏమిటి అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఎవరికైనా ఎంత చిన్న బుర్రతోటి ఆలోచించినా కూడా అందరికీ స్ఫురించేది ఒక్కటే, బీజేపీ పార్టీ ఇప్పుడు కూటమిలో ఉండటమే అనే విషయాన్ని మనం అందరం గుర్తు తెచ్చుకోవాల్సిందే. గత 5 సంవత్సరాల్లో అమరావతి కట్టనివ్వకపోవండి, పోలవరాన్ని పట్టించుకోనివ్వకపోనివ్వండి, లేకపోతే ఈ మిగతా అన్ని విషయాల్లో ఎటువంటి ఇక్కడ అభివృద్ధి పనులు చేయకపోనివ్వండి, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎన్ని అప్పులు కావాలంటే అన్ని అప్పులు ఇచ్చేశారు. కేవలం 0.5% ఎఫ్ఆర్బిఎం పరిధి పెరుగుతుందని చెప్పేసి వ్యవసాయ బోర్లకి మీటర్లు పెట్టే స్థాయికి వచ్చాడు. అందులో కూడా ఒక కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అందులో కూడా పెద్ద గోల్మాల్ చేశారన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇంతేనా? ఈ ఒక్కటేనా జరిగింది? రాష్ట్రంలో ఎన్ని రకాలైన దాడులు, సిబిఐ ఎవరికి మీదైనా దాడి జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్తాం, పోలీసులు అందులో నిగ్గు తేల్చాల్సిన అవసరం, దాంట్లో నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటే సిబిఐను వాడుకుంటారు, కానీ సిఐడిని వాడుకుంటారు. అలాంటి సిఐడికి అర్థం మార్చేశారు. సిఐడి సొంతగా సుమోటాగా కూడా కేసు తీసుకొని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేయటం జరిగింది. అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట ఈ
విపక్షంలో నాయకుల ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి మరి అరెస్ట్ చేసి తీసుకొస్తే ఏమైపోయిందండి ఆ రోజున మరి బీజేపీ అని ప్రశ్నించుకోవాలి కదా. మీరేదో అడుగుతున్నారు, అడగండి. ఆ నేనేమంటున్నానంటే సార్, ఒక్క వ్యవస్థని కాదు, ఒక్క ఒక్క అంశం అని కాదు, ప్రతి అంశంలో ప్రతి వ్యవస్థలో అన్ని మ్యానిపులేషన్స్, అందరిని మేనేజ్ చేయడాలు, అందరిని డబ్బిచ్చి కొనేడాలు, ఒక నియంత పాలన. అంటే ఏది చేయాలనుకుంటే అది చేసేసారు, ఏది కావాలనుకుంటే అది రప్పించుకున్నారు. డబ్బులు ఆ ప్రజల సొమ్ముని అమాంతం తినేశారు, దోచేశారు రాష్ట్రాన్ని కంప్లీట్ గా. ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ఎందుకని నోరు మెదపరో అర్థం కావట్లేదు సార్. ఆ రోజు నుంచి ప్రజా సంఘాల్లో కానీ, లేకపోతే యూట్యూబర్లు కానీ, లేకపోతే మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని మాటలు, ఆయన చేసిన తప్పులు ఎన్నిటిని ఎత్తు చూపుతున్నా కూడా మరి ఈ కేంద్రంలో ఉన్న ఈ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. దాంతో పాటుగా ఇక్కడ బీజేపీలో ఉన్న కొంతమంది కోవర్ట్లు అనే పేరు పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏదైనా చిన్న ఇది జరుగుతుందేమోనని వెంటనే ఢిల్లీలో తయారవుతారు. వాళ్ళ దగ్గర కొన్ని రకాల మ్యానిపులేషన్స్ చేసి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరే విధంగా చేసే వాళ్ళు కూడా ఆ రోజున ఉన్నారు. అలాంటి వాళ్ళు అమరావతి మీద విషం కక్కుతూ ఉండేవాళ్ళు కొంతమంది, పోలవరం కట్టకుండా ఆగిపోతే బాగుండానికని అనుకునే వాళ్ళు కొంతమంది, ఇక్కడ బీజేపీ నాయకులు పెద్ద పెద్ద స్థానాల్లోనే ఉన్నారు. అలా ఎలా ఉండగలుగుతారు ఏ పార్టీకైనా అనంటే కేంద్రం నుంచి వీళ్ళకి అండదండలు ఖచ్చితంగా ఉన్నాయి ఆ రోజున అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ రోజున పరిస్థితులు చూడండి, రాజకీయ ముఖ చిత్రం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. ఈ రోజు ఒక అట్ట ఉంటే రేపు ఇంకొక అట్ట ఉంటుంది, ఈ రోజు ఎర్రగా ఉంటే రేపు పచ్చగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ అన్నిటి మూలాన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సేమ్ మళ్ళీ అదే బీజేపీ పార్టీని కలుపుకొని వీళ్ళు కూటమిలోకి పెట్టుకుంటే వీళ్ళు కూడా సక్రమంగా పనిచేసే అవకాశం మరి బీజేపీ ఇస్తుందా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. అసలుకి చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎన్ని మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. ఆ విషయాన్ని సైతం మరి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ పార్టీలు పక్కన పెట్టేశాయి. ఎందుకు అనేది అందరికీ తెలిసిందే. ఎలక్షన్ టైంలో ఏదో ఉపయోగపడతారనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడకుండా ఉండటమే మనకి పెద్ద ఉపయోగం అని వీళ్ళు భావించటమో ఏదో ఆ రోజు ఎవరికి అనిపించింది చెప్పుకున్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని దించాలి అనే ఒక ఇదితోనే వీళ్ళు కష్టపడ్డారు. ఆ రోజున పనిచేసి బీజేపీ పార్టీతో కూడా కలుపుకోవటం జరిగింది. సరే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. బీజేపీ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి గ్యారంటీగా ఓడించగలిగే వాళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా ఈరోజు చాలా మంది లేకపోలేదు. కేవలం బీజేపీ ఉండాల్సిన పని లేదు అని. కానీ బీజేపీ పార్టీని కలుపుకున్నా కూడా అప్పుడున్న సిఎస్ జవహర్ రెడ్డిని కానీ, అప్పుడున్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర రెడ్డిని కానీ చివరి రోజు దాకా మార్చలేదు. అంటే రోజు అంటే ఖచ్చితంగా రోజుల కింద లెక్కేసుకోకూడదు, చివరి టైం వరకు. ఏదో ఇంకా ఎన్నికలు ఇంకా గట్టిగా ఒక వారం 10 రోజులు ఉన్నాయనగా వీళ్ళు మారిపోయారు. ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగిన తరువాత ఇంకా బీజేపీ పార్టీ వీళ్ళకి తోడొచ్చింది అని అనుకోగలుగుతామా? కానీ ఈరోజు కూటమిలో ఉండి ఆయనకి తోడు అందించే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు అనే అనుమానాలు రాకపోవు కదా. బీజేపీ పార్టీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం అలాంటిది. దీంతో పాటుగా రాజ్యసభలో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగానే ఎంపీలు ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళను కూడా కలుపుకొని పోవాలని వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జరిగిన దాడి ప్రతి ఒక్కళ్ళ మీద జరిగింది. ఒక చిన్న పోస్ట్ పెట్టిన పాపానికి వయోవృద్ధురాలైన రంగనాయకమ్మని కూడా ఇంటికెళ్ళి వేధించి ఆవిడని స్టేషన్కి పిలిపించి ఆవిడ వివరణ కోరి ఇన్ని జరిగారు. ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ని, ఎవరో పెట్టిన పోస్ట్ని ఆవిడ ఫార్వర్డ్ చేసింది. ఆ ఫార్వర్డ్ చేసిన పాపానికి ఇక విపక్ష నాయకుల మీద అయితే సరే అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉన్నా కూడా ఏమాత్రం కనికరించకుండా రక్తం కారుతూ ఉంటే డైపర్లు తొడిగి మరీ తీసుకొచ్చి ఇక్కడ ఆయన సెల్లో పెట్టే పరిస్థితులు వచ్చాయి అని అంటే ఏం చెప్పుకోవాలి? అన్ని జరుగుతున్నా కూడా మెదలకుండా ఊరుకున్న బీజేపీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి అడ్డం పడుతుంది అనే దాంట్లో మాత్రం నా వరకు నాకు ఒక అంచనా అందుతోంది. ఈ రోజుకి కూడా
మరి నేను మొన్న జరిగిన తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో అనిమల్ ఫ్యాట్ ఉంది అనే విషయాన్ని రిపోర్ట్ వచ్చి అందున గుజరాత్లో ఉన్న ఆ ఎన్డీడీబీఏ రిపోర్ట్ ఇచ్చి కూడా 2 నెలలు అవుతున్నా కూడా రిపోర్టుని ఆపే ప్రయత్నం కూడా చేశారేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎప్పటికైనా సరే నిజం నిగ్గుదేలాలి, బయటపడాలి. కాబట్టి ఆ దేవదేవుడి మీద ఆ ఆ, అత్యంత విశ్వాసం కలిగిన చంద్రబాబు నాయుడు దాన్ని బయట పెట్టాడేమో, లేదు దేవుడే ఆయన చేత బయటకు పొక్కించాడేమో తెలియదు, కానీ మొత్తానికైతే బయటకు వచ్చింది. ఆ విషయంలో కూడా ఈ వీళ్ళ పాత్ర ఏదైనా ఉందా అని ప్రతి ఒక్క దాంట్లోనూ అనుమానించాల్సినంత దూరం వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు అనంటే దాని ప్రకారంగా అర్థమైపోతుంది. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జవసత్వాలతోటి ఉంది అనంటే అది బీజేపీ ఇస్తున్న ప్రాణవాయువే అని. ఖచ్చితంగా సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా అనుమానించాల్సిన విషయం. అలాగే దీని మీద ఏదైనా ఎవరైనా కొంత అనుభవం ఉన్న వ్యక్తులు గాని ఇలాంటి వాళ్ళందరూ స్పందించి దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకునేంత వరకు కూడా నార్మల్ గా ఉండే ఈ ప్రజలకి ఇలాంటి కష్టాలన్నీ తప్పవనేది వాస్తవం సార్. ఈరోజు ఖచ్చితంగా అలాంటివి అందరిలోనూ ఉన్న అనుమానాలు నివృత్తి చేయటానికి ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి. మేధావులు అయినా సరే, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇందులో నిగ్గు తేల్చడానికి తీవ్రంగా కృషి చెయ్యాలి. అప్పుడు కానీ ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు నేను రాష్ట్రాన్ని గాడిలో పెడతాను అని అంటే ఏ విషయాన్ని సరిగా సరి చేయకుండా గాడిలోకి ఎలా వస్తుంది? కనీసం ఆయన కొంత ప్రయత్నం చేస్తున్నాడు, ఆయనకు తోడుగా మనం కూడా ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం. కనీసం మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వీడియోల ద్వారానైనా ప్రజలకి ఈ విషయాన్ని ఎత్తు చెబుదామని మన వంతు కృషి అయినా మనం చేస్తూ ఉన్నాం కదా. అలాగనే మేధావులు సైతం బయటకు వచ్చి ఈ విషయం మీద నిగ్గుదేలే వరకు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయాల్సిందే. దీంట్లో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద కానివ్వచ్చు, ప్రెసెంట్ సిచ్యువేషన్స్ మీద కానివ్వచ్చు, ప్రతిసారి అవసరమైన ప్రతిసారి మీ వాయిస్ ని వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు సార్, ఐకాన్ మీడియా తరపు నుంచి. థ్యాంక్ యూ.